శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి. కృష్ణార్పణం ఫలితం అదేంటో ఒక కథ ద్వారా తెలుసుకుందాం. తమిళనాడు దగ్గర సముద్ర తీరంలో నాగపట్నం అనే ఊరు ఉన్నది. అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ కుటుంబాలలో ఒక జాలరివాడు మహావిష్ణు భక్తుడు. ఆ జాలరివాడి పేరున ఇప్పటికీ నాగపట్నంలో ఒక రోజున ఉత్సవం చేస్తారు. ఈ జాలరివాడికి ఒక దినచర్య ఉంది. అందరూ కలిసి వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు. ఈయనకి అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని కృష్ణార్పణం అని సముద్రంలో వేసేవాడు. మిగిలినవన్నీ తను తీసుకునేవాడు. ఇతను భక్తిగా చేశాడు. ఇతని బ్రతుకులో తెలిసిందంతా కృష్ణార్పణం. నిజానికి భక్తి అంటేనే కృష్ణార్పణం. కృష్ణార్పణం అని మనసారా అనగలిగితే ఆ మాట చాలు ఆనందింపచేస్తుంది. విష్ణువుతో కలిసిన ఏ మాటకైనా అందం వస్తుంది. విష్ణు భక్తి, విష్ణు ప్రేమ, కృష్ణార్పణం ఇలాంటి మాటలు. ఇతనికి తెలిసిన ఒకే పదం కృష్ణార్పణం. అటు తరువాత చేపలు పట్టుకునేవాడు. ఇతడు జాలరి వాళ్లకు నాయకుడు. నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్ళు అదే. ఒక కట్టు ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. కనుక ఒక నాయకుడిని పెట్టుకున్నారు. ఈ నాయకుడితో మత్స్య సంపదతో సంపదలన్నీ సంపాదించుకుంటూ అందరూ హాయిగా ఉన్నారు. ఏం దౌర్భాగ్యమో కానీ కొంతకాలం వాళ్ళకి చేపలు పడలేదు. ఎన్నాళ్ళు సముద్రంలోకి ఎంతో దూరం వెళ్ళి వేటాడుతున్నా చేపలు పడలేదు. దరిద్రం వచ్చింది. ఉన్న నిల్వలన్నీ కూడా నిత్య భోజనాలకి, కుటుంబ పోషణాలకి అయిపోయాయి. చివరికి తిండికి కటకటలాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరికీ ఇదే పరిస్థితి. ఇళ్లల్లో పొయ్యి వెలగట్లేదు. ఒకసారి అందరూ గుంపుగా వెళ్ళినప్పుడు వల వేశారు. ఈ పెద్దాయన వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది. ఏమిటా అని తీసి చూస్తే ఎన్నడూ ఎవ్వరూ చూడని, కని విని ఎరగని ఒక చేప వచ్చింది. దానిని వీళ్ళందరూ కష్టపడి పడవ మీదకి తీసుకొచ్చారు. ఈ చేపను కానీ తీసుకువెళ్ళి రాజుగారికి ఇస్తే ఆ రాజు దీనిని ఉంచుకొని వీళ్ళకి కావాల్సినంత సంపద ఇస్తాడు. లేదా ఎవరికైనా అమ్ముకున్నా దీని నుంచి వచ్చేది మరి ఎప్పుడూ చేపలు పట్టుకోవాల్సిన అవసరం లేనంత సంపద వచ్చేది. కానీ ఇతనుకున్న అలవాటు వచ్చిన మొదటి చేపని కృష్ణార్పణం అని వేయడం. పోనీ దీనితో పాటు ఒక 2-3 చేపలు వస్తే ఈ పెద్ద చేపను ఉంచుకొని రెండోది పడేయచ్చు. కానీ ఈయనకి వచ్చింది ఒకటే చేప. ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరికీ భయం పట్టుకుంది. ఎందుకంటే ఈయన అలవాటు వాళ్ళందరికీ తెలుసు. మొదటిది కృష్ణార్పణం అని వేయడం అలవాటు. నాయకుడు కాబట్టి వద్దు అనలేరు. అప్పుడు కృష్ణార్పణం ఇవ్వకపోతే ఏమవుతుందో అని భయం లేదు. మిగిలిన వాళ్ళందరూ తిండికి లేదని ఏడిస్తే ఈయన రోజు కృష్ణార్పణం చేయడానికి చేప లేదు అని ఏడ్చేవాడు. అది భక్తంటే. ఇతని ఏడుపులో ఆ ప్రేమ ఉంది. మిగిలిన వారికి సంపద లేదే అని బాధ. ఇప్పుడు ఇతనికి ఇన్నాళ్లకి నాకు విష్ణువుకి అర్పించడానికి గొప్ప చేప దొరికింది అని ఆనందం కలిగింది. ఇంతకాలం మామూలు చేప ఇచ్చాను, విష్ణువుకి అర్పించడం కోసం అద్భుతమైన చేప దొరికింది అని ఒళ్ళంతా పులకించిపోయింది. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. పైకి తీశాడు ఆ చేపని. వీళ్ళకి భయం వేసి కాళ్ళు పట్టుకున్నారు, పారేయకు అని. వీళ్ళెవ్వరూ పట్టట్లేదు అతనికి. ఆ విష్ణువుకి అర్పిస్తున్నాను అని తీసుకొని కృష్ణార్పణమని సముద్రంలో వేశాడు. వెంటనే ఒక్కసారిగా ఆకాశంలో మహాకాంతి పుంజం కనిపించి ఆ కాంతిపుంజం మధ్యలో గరుడవాహనారూఢుడై శ్రీలక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి సంతోషించాను అని ఇతనితో పాటు అందరినీ తనలో ఐక్యం చేసుకుని వాళ్ళకి దివ్యమైన మోక్షాన్ని అనుగ్రహించాడు. ఒక్క భక్తుడిని అంటిపెట్టుకున్నా చాలు, తరించిపోతాం. తాను తరించడమే కాకుండా ఎందరినో తరింపచేశాడు. ఆ భక్తుడి పేరున ఇప్పటికీ అక్కడ ఉత్సవం జరుగుతుంది. ఆ సమీపంలో ఉన్న విష్ణువును ఉత్సవమూర్తియే ఇక్కడికి తెస్తారు. ఆ జాలరి వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఉత్సవం జరుగుతుంది. ఇలా ఈ మహానుభావుని కృష్ణార్పణం కథ చెప్పుకున్నాం. దీనిని భావించినట్లయితే అర్పణ బుద్ధి అంటే ఏమిటో తెలుస్తుంది. అర్పణకి సిద్ధంగా ఉన్నవాడికే అన్నీ లభిస్తాయి. కనుక అర్పించేది నీది, దాచుకున్నది నీది కాదు, తరువాత ఎవడదో అవుతుంది. ఇలాంటి కథలు వింటే స్వార్థ రాహిత్యము, త్యాగ నిరతి ఏర్పడి నీతి నిజాయితీ అభివృద్ధి చెందుతాయి. ఇలాంటి నిజ జీవిత గాథలను చిన్నప్పటి నుండి తెలియజేసినట్లయితే పిల్లల్లో పవిత్రమైన సంస్కారాలు వస్తాయి. భగవద్గత వింటూ ఉంటే మనలో రజోగుణ తమోగుణాలు పోయి మంచి సంస్కారాలు మేలుకుంటాయి.
భగవంతుడు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా కన్నురెప్పలా కాచుకుంటాడు అనడానికి చాలా అద్భుతమైన కథ ఇది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.